నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నటువంటి ఒక మాట, మోకాళ్ళు అరిగిపోయాయి, గుజ్జు తగ్గిపోయింది, మోకాళ్ళు అరిగిపోయాయి, నడవలేకపోతున్నాము అనేటువంటి ఈ సమస్యలతో డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి పరిష్కారంగా శస్త్రచికిత్స చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మోకాళ్ళు ఎందుకని అరుగుతుంటాయి? దానికి ఉన్నటువంటి సహజ సిద్ధంగా తీసుకునేటువంటి ఆహారం, లేకపోతే ప్రత్యామ్నాయంగా మందులు ఏమున్నాయి? వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ డాక్టర్ అండ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్తే. సో యూజువల్గానే ఈ మధ్య కాలంలో 40+ అంటే మోకాళ్ళు అరిగిపోతున్నాయి, నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలి, లేకపోతే దానికి గుజ్జుకు సంబంధించి మేము ఇంకేదో ఆయిల్స్, మసాజులు ఇంకేదో చేస్తున్నాం అనేటువంటి ఇవన్నీ కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి కదా, మీరేం చెప్తారు? ఎందువల్ల అవుతోంది? గతంలో మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ కీలరుగుదల, గుజ్జు తగ్గటం అనేది 50-60 ఏళ్ళకి వచ్చేది. ఇప్పుడు ఇంకా చిన్న వయసు వాళ్ళకి, మధ్య వయసు వాళ్ళకే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. దీనికి ఎవరూ గ్రహించిన కారణం ఒకటి ఉంది. గతంలో మనం మున్సిపాలిటీ నీళ్లు తాగేవాళ్ళం, పంచాయతీ నీళ్లు తాగేవాళ్ళం, కాలువలో నీళ్లు, చెరువుల్లో నీళ్లు, నదుల్లో నీళ్లు తాగేవాళ్ళం. వాటిలో పుష్కలంగా ఖనిజ లవణాలు ఉండేవి. ఇప్పుడు మనం అందరం ఏం తాగుతున్నాము? గ్రామాల్లో కూడా 20 లీటర్ల క్యాను ఆర్ఓ వాటర్ తాగుతున్నాం. ఆర్ఓ వాటర్ తాగటం వల్ల ఈ ఖనిజ లవణాలన్నీ వాళ్ళు తీసేస్తారు. ఆర్ఓ ప్లాంట్లో టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ 80 నుంచి 180 రీడింగ్ మధ్య ఉండాలి. వాళ్ళు ఎవరో 80 పెట్టరు. ఎందుకంటే 80 పెడితే కొంచెం నీరు అంత బాగుండదు, రుచి ఉండదు. ఈ ఖనిజ లవణాలున్న నీరు రుచిగా ఉండదు. అందుకని వాళ్ళు అమ్ముకోవాలి కదా, అందుకని 5దో 10దో పెడతారు. ఇంకా మనం 20 రూపాయల బాటిల్స్ కొనుక్కుంటున్నాం కదా, 1 లీటర్ బాటిల్స్. 1 లీటర్ బాటిల్ ఇంకా మోసం. అసలు టీడీఎస్ అయితే 0. ఖనిజ లవణాలు పూర్తిగా తొలగించి చక్కగా తీయగా ఉంటాయి. మనము రోజు ఆ బాటిల్స్లో నీళ్ళు తాగేస్తే వద్దంటే నడుస్తుండగానే ఎముకలు ఇరిగిపోతాయి. ఎముకలు ఇరగటమే కాదు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు అన్నీ వచ్చేస్తాయి. ఇదొక కారణం. కనుక తప్పనిసరిగా మీరు ఆర్ఓ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అడగండి, మాకు టీడీఎస్ ఎంత అని అడగండి, పెట్టించండి. 80 నుంచి 180. అట్లాగే మన ఇంట్లో కిచెన్లో ఉన్నాయి, కిచెన్లో కూడా టీడీఎస్ 80-180 మధ్యలో పెట్టుకోవాలి. ఇదొక కారణం. ఇంకోటి ఏంటంటే బరువు. వాళ్ళ పిల్లలకి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ పెట్టేసి ఒక్క పిల్లలేగా, ఒక కొడుకు, ఒక కూతురు, వాళ్ళు ఆరుముద్దుగా పెంచుతారు. గారాబం, ఐస్ క్రీములు, చాక్లెట్లు, అడిగిందే తడువుగా వెళ్తా ఉండగా కారు ఆపటం, స్కూటర్ ఆపటము, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్. ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్తో అడ్డంగా పెరిగిపోతారు. నిలువుగా పెరగరు, అడ్డంగా పెరిగిపోతారు. ఆ చిన్న వయసులో ప్రారంభమైన ఊబకాయం అలా కొనసాగుతుంది. మనం మోకాళ్ళు బరువు దేవుడి సృష్టిలో ఒక 65-70 కేజీలు మోయటానికి దాన్ని నిర్మాణం చేశాడు. మనం 100 కేజీలు అయిపోతే ఏమవుతుంది? అరిగిపోతాయి. బరువు ఎక్కువైపోయి అరిగిపోతాయి. ఈ బరువు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామందికి తెలియదు. మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది. అది సరిగ్గా పనిచేయకపోతే బరువు పెరిగిపోతారు. చాలామంది చెప్తారు, 100 కేజీలు ఉన్నాను, నేను ఇంతే తింటాను, గుప్పిడాన్నం తింటాను, చూడు ఇంతలా ఉన్నా. మీరు లావుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోండి. మీ అందరికి మీరు వెళ్ళి ల్యాబొరేటరీలో అడగండి, థైరాయిడ్ రక్త పరీక్ష T3, T4, TSH అని అడగండి, చేస్తారు. థైరాయిడ్ లోపాన్ని మీరు సవరించుకుంటే, థైరాయిడ్ టాబ్లెట్లు ప్రారంభిస్తే సన్నగా అయిపోతాడు. ఈ బరువు అధికంగా ఉండటం వల్ల కీళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. అలాగే కాల్షియం లోపం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. కాల్షియం మన ప్రకృతిలో ఆకుకూరలో దొరుకుతుంది, రాగుల్లో ఉంటుంది, నువ్వుల్లో ఉంటుంది, పాలల్లో ఉంటుంది, చేపల్లో ఉంటుంది, బాయిలర్ చికెన్లో ఉంటుంది, మటన్లో ఉంటుంది. ఈ సరైన పౌష్టికాహారం తీసుకొని కారణం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మోకాళ్ళ నొప్పులు అనగానే సామాన్యంగా స్థానిక డాక్టర్ దగ్గరకో, ఎముకల డాక్టర్ దగ్గరకో వెళ్తారు. వెళ్ళగానే వాళ్ళు నొప్పుల ట్యాబ్లెట్లు ప్రారంభిస్తారు. ఈ నొప్పుల ట్యాబ్లెట్లు 10 రోజులు దాటి వాడామంటే అవి వెళ్ళిపోయి కిడ్నీల మీద, మూత్రపిండాల మీద దాడి చేస్తాయి. మూత్రపిండాలు అవుట్. కనుక ఎట్టి పరిస్థితులలో కూడా 10 రోజులు దాటి నొప్పి ట్యాబ్లెట్లు వాడద్దు. అనేక మంది ఈ రోజున బాధపడుతున్నారు కిడ్నీలు పాడైపోయి, తెలుసో తెలకో.
దాంట్లో ఏముంటాయి, సెక్యులోఫెనాక్ అని ఉంటాయి, డైక్లోఫెనాక్ ఉంటాయి, నిమిసలైడ్ ఉంటాయి, ఒకటేంటి నానా రకాల ఆ పెయిన్ కిల్లర్ మన పాలిట శాపం. అవి వాడకూడదు. ఇంక లేదంటే డాక్టర్ చెప్తాడు నీకు ఇంజెక్షన్ వేస్తానంటాడు, మోకాల్లోకి ఇంజెక్షన్ అంటాడు. అది ఎంతకాలం ఉంటుంది? అది మత్తుని కలిగించే ఇంజెక్షను, జైలోకేనూ హైడ్రోకార్టిజోన్ కలిపి వేస్తారు. ఎంత మళ్ళీ నెల రోజులు వచ్చేస్తుంది. అది తాత్కాలికం, దానివల్ల ప్రయోజనం లేదు. ఈ మధ్యకాలంలో పిఆర్పి ట్రీట్మెంట్ వ్యాపార ప్రకటనలు ఎక్కువైపోయినాయి. పేజీ ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు, పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మన రక్తాన్ని సేకరించి మన రక్తంలో ఉండే ప్లేట్లెట్ కణాలు కలిగిన ప్లాస్మా ద్రవాన్ని మోకాల్లోకి ఎక్కిస్తారు. మన రక్తం తీసుకుని ఎక్కించడానికి ఏమన్నా న్యాయమా? 3 లక్షల రూపాయల ఆపరేషన్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. చాలామంది నేను అడిగాను, మీరు పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకొచ్చారు ఏంటి అంటే, శుద్ధ దండగా అని. వాళ్ళు వెళ్ళి డాక్టర్తో ఎవరైతే పిఆర్పి చికిత్స చేశారో ఆయనతో తగాదో కూడా పడ్డారు. వాళ్ళేమో గ్యారంటీ అని చెప్తారు, ఏమి తగ్గవు. కనుక ఈరోజు శాస్త్రీయంగా పరిశీలిస్తే పిఆర్పి అనేది ప్రయోగ దశలో ఉన్నది, కానీ ఎక్కడా కూడా దీనివల్ల ఖరాఖండిగా ఫలితం ఉంటుందనేది లేదు. కాకుండా ప్రయోగ దశలో ఉన్న ఆపరేషన్స్ అవుతున్నాయి, ఇప్పటికీ డబ్బులు అనేది మింటింగ్. అది ఆపరేషన్ కాదు, ఇంజెక్షన్ ఇచ్చేసి మన రక్తం కాస్త తీసుకుని ఎక్కిచ్చేసి 3 లక్షలు గుంజేయటం ఏంటి? అది ఏమన్నా న్యాయమా? ఇక ఎముకల డాక్టర్కి దగ్గరికి వెళ్ళగానే ఆయన అసలు ఏమీ లేకుండా చూసేసి ఆపరేషన్ అంటాడు. ఆపరేషను 70 ఏళ్ళ వాళ్ళకి 80 ఏళ్ళ వాళ్ళకి గుండె జబ్బులు ఉంటాయి, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? పోనీ ఏమన్నా ఈ ఆరోగ్యశ్రీ చికిత్సలు ఉన్నాయా? ఆరోగ్యశ్రీలో లేవు. తెలంగాణ ఆరోగ్యశ్రీ లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలో మోకాలు మార్పిడి చికిత్సలే లేవు. ఇక ఎలాగనే చేసేస్తాను ఆపరేషన్ అంటాడు. ఇక అసలు ప్రత్యామ్నాయ మార్గాలే ఆలోచించు. ఇంకా కొంతమంది రెండో కాలు బాగానే ఉంటుంది, నీకు ఎప్పుడోసారి రేపో మాపో దీనికి కూడా నొప్పి వస్తుంది కదా, నీకు ప్యాకేజ్ ఇస్తాను, 2 చీరలు కొంటే 3వ చీర ఉచితము, 2 ప్యాంట్లు కొంటే 3వ ప్యాంటు ఉచితం అన్నట్టు దీనికి నొప్పి వచ్చింది, అవతల దానికి కూడా ఎప్పుడు ఏదో రేపో మాపో వస్తుందిగా 2 ప్యాకేజ్ కింద చేస్తా 50,000 కన్సెషన్ అంటారు. 1+1 ఆఫర్ కదా. ఇక అసలు ఆపరేషన్ అనేది 100లో ఒకరికి అవసరం. దీని మూల కారణం ఏంటో మనం అన్వేషించాలి. లోపల గుజ్జు తగ్గుతూ ఉంది, బరువు పెరిగినప్పుడు బరువు తగ్గకుండా ఆపరేషన్ చేసుకుంటే ఫెయిల్ అవుతుంది కదా, బరువు తగ్గాలి. తర్వాత ఈ కీళ్ళల్లో నడుస్తుంటే కిర్రు కిర్రు అని శబ్దం వస్తుంది, కొంతమందికి టక్టక శబ్దం వస్తుంది, క్లిక్ శబ్దం వస్తుంది, కొంతమంది వాసిపోతుంది, వాసి లోపల నీరు చేరుతుంది, నరకం అనుభవిస్తారు ఈ మోకాళ్ళ నొప్పులకి. ఆపరేషన్ అంటే ఖర్చుతో కూడుకున్నది. తర్వాత శ్రామిక వర్గాలు ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళు సొంత పని చేసుకోగలరా? వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు తర్వాత ఈ మోకాలు ఆపరేషన్ చేయించుకుంటే నేల మీద కూర్చోకూడదు, దేవుడు పూజ చేయాలంటే స్టూల్ మీద కుర్చీ మీద పెట్టుకుని పూజ చేయాలి, చివరికి కన్యాదానం చేయాలన్నా పీటల మీద కూర్చోడానికి కుదరదు, స్టూలో కుర్చీనో ఏదో వేసుకొని అక్కడ చేయాలి. తర్వాత మన ఇంట్లో ఉండే టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ పనికిరాదు, పాశ్చాత్య టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్ పెట్టుకోవాలి. తర్వాత శ్రామిక వర్గాలు ఈ మోకాలు మార్పిడి చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ వృత్తి చేశారో ఆ వృత్తిలోకి వెళ్ళలేరు. కనుక ఇది అనవసరంగా ఆపరేషన్లు అనేవి లేనిపోయిన ఆపరేషన్లు ఏదో వ్యాపార ధోరణిలో వాళ్ళకి అంటగడుతున్నట్టుగా కనపడతా ఉంది. హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు కూడా అవసరానికి మించి చేయించుకో అని చెప్పేసి వాళ్ళ మీద రుద్దేస్తున్నారు. అసలు అటు అవసరమే లేదు. అవగాహన అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ప్రత్యామ్నాయం. ఆపరేషన్ అవసరం లేదు అంటే ఏముందంటారు? ఆపరేషన్ అవసరం లేదంటే ట్యాబ్లెట్లు, నొప్పి ట్యాబ్లెట్లు వేసుకుంటే కిడ్నీలు పోతాయి, ముందు నొయ్యి వెనక గొయ్యి. కనుక ఏం చేయాలా అని దిక్కుదోచని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఇవాళ మన ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఉత్పత్తిని మార్కెట్లో తెచ్చారు. దీని పేరు స్మూత్ వాక్. పేరు బాగుంది. నొప్పి ఉన్నవాడు నడిచితే స్మూత్గా వాక్ చేయగలడు అని. ఇవి వాడిన తర్వాత ఈ దీంట్లో 90 ట్యాబ్లెట్లు ఉంటాయి, పొద్దున ఒకటి రాత్రి ఒకటి, తిన్న తర్వాత వేసుకోవాలి, 3 నెలలు వాడాలి. 90 అంటే నెలన్నర ఇది వస్తుంది, 2 డబ్బాలు కొనుక్కుంటే 90 రోజులు సరిపోతుంది. ఈ స్మూత్ వాక్
దీంట్లో షల్లాకి అనే ఆయుర్వేద మందు ఉంటుంది, మ్మ్. కాల్షియం ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, పసుపు కూడా ఉంటుంది. పసుపులో కర్కుమిన్ అనే ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. మ్మ్. ఇది వృక్ష సంపద నుంచి తయారు చేసిన మందు. ఓకే. మ్మ్. మా అక్క ఉంది, నాకంటే 10 ఏళ్ళు పెద్దది. ఆమె కూడా నేను ఆపరేషన్ అని సిద్ధమైంది. తర్వాత నా వీడియో ఒకటి చూసి బాగా చూసి 2 సార్లు చూసింది. ఇదేదో తమ్ముడు ఇదేదో చెప్తున్నాడని చెప్పి నా దగ్గరకు వచ్చింది. ఓకే. నేను విజయవాడలో ఉన్న ప్రస్తుతం, ఆమె ఏలూరులో ఉంది. వచ్చింది, ఇది నాకు కావాలంది. ఈ ట్యాబ్లెట్లు నేను చెప్పిన దీంతోపాటు మహాబీర విత్తనాలు, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మ్మ్. ఇవి వాడిన తర్వాత 3 నెలల్లో అంతకుముందు మంచం ఎక్కేసింది మా అక్కయ్య. మ్మ్. నేను వెళ్తే వంట చేయలేనయ్యా అంది, కోడలను చేయమని చెప్పింది. ఓకే. మంచం ఎక్కిన మా అక్క ఈరోజు నేను వెళ్తే ఇంటికి ఆమె వంట చేసి పెడుతుంది. తర్వాత మా ఇంటి మెట్లు ఎక్కలేక మాకు లిఫ్ట్ లేదు ఇక్కడ, కిందకి దిగిళ్ళి కింద చూడాల్సిన అవసరం, ఇప్పుడు చక్కగా మెట్లు ఎక్కేసి వస్తుంది. మ్మ్. ఆ విధంగా ఇప్పుడు ఆమె తగ్గిన తర్వాత ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రిస్క్రిప్షన్ పంపిస్తే వందలాది, అసలు ఈ మందులు ఇప్పటికి లక్షలాది మంది వాడారు. దేశంలోనే కాదు, గల్ఫ్ దేశాల్లో, అమెరికాలో, ఇతర దేశాల్లో కూడా వాడుతున్నారు. మ్మ్. ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు వండర్ డ్రగ్. దీంతోపాటు మరొక ఆయింట్మెంట్ ఉంది, ఇది పేరు అదే స్మూత్ వాక్. అయితే ఇది ఆయుర్వేద శాస్త్రంలో సహస్రయోగ తైల ప్రకరణం ప్రకారం దీన్ని తయారు చేయబడింది. స్మూత్ వాక్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంట్. ఈ ఆయింట్మెంట్ రాసుకొని 2 గంటల్లో నొప్పిపోతుంది. దీని విశేషం ఏంటంటే మోకాలకే కాదు, శరీరంలో ఎక్కడ నొప్పినా రాసుకోవచ్చు. మ్మ్. కండరాల నొప్పి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, చివరికి తలనొప్పి ఉన్నా, మెడ నొప్పి ఉన్నా రాసుకున్నా తగ్గిపోతుంది. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వీటితో పాటు మరొకటి ఉంది, మహాబీర విత్తనాలు. ఇవేం మందు కాదు, ఇవి వన తులసి అని, వన తులసి ఇది ఒక ప్రత్యేకమైన తులసి, దాని నుంచి చేసిన గింజలు. ఇది మహాబీర గింజలని చాలా డూప్లికేట్లు వస్తున్నాయి. బొప్పాయి గింజలు పెట్టి అయ్యే తులసి గింజలు అంటున్నారు. మహాబీర విత్తనాలు నమ్మకమైన కంపెనీ నుంచి సేకరించి ఒక స్టీల్ గ్లాసుల్లో 1 స్పూను రాత్రిపూట నానబెట్టి ఓకే. ఉదయాన్నం పరగడుపున గింజలు నీళ్లు తాగేయాలి. జెల్లాగా తయారైపోతుంది. జెల్లాగా తయారవుతుంది. 3 నెలలకే కాదు, ఈ అలా తాగుతూ ఉండాలి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు తాగినా నష్టం లేదు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే బరువు తగ్గుతారు ఇదే. తర్వాత జీర్ణశక్తి పెరుగుతుంది. తర్వాత విరోచనం కూడా బాగా సాఫీగా అవుతుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుంది. కనుక ఈ మహాబీర విత్తనాలు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయిన తర్వాత కూడా కొనసాగించడం మంచిది. ఈ మూడింటితో పాటు కాల్షియం, విటమిన్ కే, మెగ్నీషియం ఉండే ఇంకొక ట్యాబ్లెట్ వచ్చింది మార్కెట్లో 2025లో. ఇదే కంపెనీ వాళ్ళు తెచ్చారు. దాని పేరు బోన్ రిడ్జ్, BONRITZ. అది కూడా ఒక 1 నెల రోజులు వాడితే సరిపోతుంది. దానివల్ల కూడా విశేష ప్రయోజనం ఉంది. కనుక ఈ మందులు వాడి లక్షలాది మంది ఆపరేషన్ లేకుండా, మోకాలు మార్పిడి చికిత్స అవసరం లేకుండా, ఎక్కడో 100లో 1 2 అవసరం ఉంటుంది, కానీ నొప్పి ఉన్నంత మాత్రాన అందరూ వాడవలసిన అవసరం లేదు. ఈ రోజున ఇది గత 2 ఏళ్ళుగా వాడుతున్నారు. మృదులాస్థి కోసం పునరుత్పత్తి. మృదులాస్థి అంటే కార్టిలేజ్. ఈ విధంగా ఆపరేషన్ అంటే భయపడిపోయే వాళ్ళు ఏం చేయాలో దుఃఖతోసిన పరిస్థితులు ఉంటే ఇవి చూసి, వీడియోలు చూసి వాడేశారు. వాడి చక్కటి ఫలితాన్ని పొందారు. దీంతోపాటు నువ్వులు, రాగులు, నువ్వులుండలు, రాగి జావ, రాగి ముద్ద, చిరుధాన్యాలు వాడటం, అవి మాత్రం మానకూడదు. ఇవి ఎక్కడ లభిస్తాయంటే మనకు ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు. ఆర్డర్ పెట్టేటప్పుడు 4 ఆర్డర్ పెట్టండి. స్మూత్ వాక్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంట్, మహాబీర విత్తనాలు. 4వది బోన్ రిడ్జ్. 2 డబ్బాలు సరిపోతాయి. ఓకే. ఆ 2 డబ్బాలతో పూర్తిగా నయమైపోతుంది. ఇది అమెజాన్ కాకుండా కంపెనీ వారి వెబ్సైట్ కూడా ఉంటుంది. వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. www.leehealthdomain.com.
ఇవి కాకుండా కొన్ని ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి, ఓ 3 నంబర్లు. వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్లో ఇంటికి పంపిస్తారు. 9100107481 9100100748 8977030218 9502897374. ఈ నంబర్లన్నీ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి, స్క్రీన్ మీద చూడొచ్చు. అట్లాగే నేను చెప్పిన ఈ వెబ్సైటు, అమెజాను నంబర్లన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటాయి, అవి చూడొచ్చు. కనుక ఇప్పటి వరకు మోకాళ్ళు పట్టుకుని రాత్రి పగలు నిద్ర లేకుండా నడవలేక మంచానికే పరిమితమైన వాళ్ళు ఇది వాడితే బ్రహ్మాండమైన ఫలితం, ఊహకందని ఫలితం. మా ఇంట్లో మా అక్కే, ఆమె మాకు ఇంటి ముందు కనపడుతూ ఉంటుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఆమె బంధువులకి, స్నేహితులకి, ఆమె ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చింది. చక్కటి మంచి మందు మీ తమ్ముడు ఇచ్చింది, ఇచ్చావు, బాగున్నాము మేమని ఎంతో ఆనందంగా సుఖమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. కనుక ఆపరేషన్ అనేది ఎక్కడో నూటుకో కోటుకో ఒకరికి అవసరం, కానీ ఈ పిఆర్పి మాత్రం ఏమీ ఫలితాలు ఇవ్వటం లేదు, మోసం. చాలామంది చెప్పారు, అయ్యా మేము మోసపోయాం, పిఆర్పి చికిత్సకి వెళ్ళాం, మోసపోయామని. ఏదో తాత్కాలికంగా ఒక ఇంజక్షన్ 1 నెల రోజులు పనిచేస్తుంది. నొప్పి ట్యాబ్లెట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. వాడారా మీ కిడ్నీలు, మూత్రపిండాలు అవుట్. చాలామంది మూత్రపిండాలు పాడైపోయి డయాలిసిస్ మిషన్లు ఎక్కుతున్నారు. ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితి. కనుక విచక్షణారహితంగా నొప్పి ట్యాబ్లెట్లు దేనికి వాడకూడదు, వాడితే ఇంకంతే సంగతులు. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. స్మూత్ వాక్ కోసం ఏం చెయ్యాలి? మోకాళ్ళ నొప్పులు ఉండకుండా ఉండాలంటే, అరిగిపోయినటువంటి మృదులాస్థిని డెవలప్ చేసుకోవాలంటే వాడాల్సింది స్మూత్ వాక్ టాబ్లెట్స్ అండ్ జెల్ కూడా, ఎట్ ద సేమ్ టైం మహాబీర విత్తనాలు. ఇవి వాడినట్టయితే మనకి అరిగిపోయినటువంటి మోకాళ్ళలో ఉన్నటువంటి గుజ్జు కూడా డెవలప్ అవుతుంది. ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళు leehealthdomain.comలో చెక్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం అమెజాన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. స్క్రీన్ మీద నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి అండ్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ఉన్నాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.